మొన్న ఆర్టీఓ ఆఫీస్లో నాకు ఫైనల్ టెస్ట్ ఉందని చెప్పాను కదా, అదైతే ఫైనల్ టెస్ట్ అయితే కాదంట. అదే ఫైనల్ టెస్ట్ అనుకున్నా, కానీ ఇప్పుడు పెట్టబోయేది నేనైతే ఫైనల్ టెస్ట్. ఇప్పటికే నేనైతే ఆర్టీఓ ఆఫీస్లో 3 సార్లు అయితే ట్రైల్ పెట్టా. ఇంక ఈ రోజు పెట్టబోయే టెస్ట్ అయితే ఫైనల్ టెస్ట్ అని చెప్పారు. అందుకే పొద్దున్న 6:30కి అయితే లేసి రెడీ అయిపోయాను. ఈ టైంలో టిఫిన్ చేసుకుని ఓపిక లేక ఒక కాఫీ అయితే చేసుకుని, ఆ కాఫీ తీసుకుని చక్కగా బండిలోకి అయితే వచ్చి బండి స్టార్ట్ చేసుకున్నా. నిజం చెప్పాలంటే టిఫిన్ చేసుకుని తినే ఓపిక లేక కాదు, ఇప్పుడు పెట్టబోయే టెస్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్ లో అయితే నేనైతే ఏం తినకుండా బయలుదేరేసాను. ఎందుకంత టెన్షన్? నీకు డ్రైవింగ్ రాదా అంటే అలానే ఏం కాదు, అక్కడికి పోవాలంటే కొద్దిగా టెన్షన్ గా ఉంటుంది. దేవుడి దయ వల్ల అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను టెన్షన్ పడతాను ఉన్నా, కానీ ప్రతి స్టెప్ కూడా నేనైతే ఫస్ట్ టైం పాస్ అయిపోతున్నా. ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి 6:30 అయితే అయింది, ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయితే అయింది. అంటే 1 గంట ప్రయాణం అయితే అయింది. నాకైతే కార్ టెస్ట్ కి అయితే 8 గంటలకు అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా టైం దగ్గర ఉంది కాబట్టి నేనైతే చక్కగా పార్కింగ్ చేసి లోపలికి అయితే బయలుదేరేసాను. 7:30కి లోపలికి వెళ్తే కార్ టెస్ట్ పెట్టి బయటకు వచ్చేప్పటికి 9:30 అయితే అయింది. మొత్తానికి మనమైతే ఫైనల్ టెస్ట్ కూడా పాస్ అయిపోయినాం. సౌదీ లైసెన్స్ అయితే సాధించేసాము. నిజంగా సౌదీ లైసెన్స్ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే 3 సార్లు కార్ టెస్ట్ పెట్టాలి, అలాగే కంప్యూటర్ టెస్ట్, ఇలా 8 స్టెప్పులు అయితే దాటాలి. ఈ లైసెన్స్ రావడానికి నాకు ఏమేం ప్రాసెస్ జరిగింది, దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో చేశాను, కింద లింక్ ఇచ్చా చూడండి.